ఇక బీసీల రక్షణ కోసం ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక చట్టాన్ని త్వరలో అమలు చేస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. రాష్ట్ర బట్రాజ్ కార్పొరేషన్ చైర్మన్గా సరికొండ వెంకటేశ్వరరాజు ప్రమాణ స్వీకారాన్ని సత్తెనపల్లిలో వ్యవసాయ మార్కెట్ యార్డ్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు హాజరయ్యారు. సూపర్ 6ను సూపర్ హిట్గా సక్సెస్ చేశామన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ తన క్రెడిట్ అని అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం కుర్చీ కోసం తల్లి చెల్లిని ఇంటి నుంచి బయటకు నెట్టారని నాయకులు ఆరోపించారు. నాయకులందరూ కూడా సీఎం గారి దగ్గర నుంచి డిప్యూటీ సీఎం దాకా, స్పీకర్ నుంచి ఎమ్మెల్యేల దాకా, మినిస్టర్లందరూ కూడా నిత్యం ప్రజల్లో ఉంటారు. 5 ఏళ్ళు ఏ విధంగా రాష్ట్రం కోసం కష్టపడ్డామో ఇప్పుడు కూడా అదే విధంగా మనం కష్టపడుతున్నాము. నిత్యం కూడా ప్రజల్లో ఉండి రోజు 18 గంటలు మనం పనిచేస్తూ ఉన్నాం. మీరు చూస్తున్నారు ఈ 2 ఏళ్లలో కూడా కార్యక్రమాలు ప్రతిరోజు కూడా ప్రతి నాయకుడు ఎక్కడ కూడా ఖాళీ లేకుండా నిత్యం ప్రజల్లో ఉన్నారా లేదు చెప్పండి. ఎవరు కూడా ఖాళీగా ఉండాల. ఇవాళ వెళ్ళాం, పాస్ పుస్తకాలు ఇచ్చాం, స్వచ్ఛ సంక్రాంతి చేసాం, రోజు కూడా ప్రతి కార్యక్రమం చేస్తాం, ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఎందుకు చేస్తున్నామంటే చంద్రబాబు నాయుడు ఒకటే ఆలోచన, 2029లో కూడా ఉమ్మడి కూటమి గెలవాలి. ఇదే నాయకుడు కష్టపడి పనిచేస్తే తప్పనిసరిగా ఉమ్మడి కూటమి గెలుస్తుంది. ఇంతకుముందు గురజాల వేదిక మీద కూడా చెప్పడం జరిగింది, అరవింద్ బాబు ఎమ్మెల్యే అయిన తర్వాతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతున్నారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా చెప్తున్నాను, మళ్ళీ చంద్రబాబు నాయుడు 5వ ముఖ్యమంత్రి అవుతారు. మీరు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, పదవిలో కూర్చున్న తర్వాత కుదిరినంతలో బడ్జెట్ కొద్ది తక్కువ ఉన్నా కానీ మీ కార్పొరేషన్ కింద మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని మీరు వారిని వెంటబడి, ఇందాక నాగమల్లేశ్వర గారు మంచి స్టోరీ మంచి చెప్పారు. మామూలుగా అటువంటి నిజమైన వింటేనే చాలా ఇన్స్పిరేషన్గా ఉంటాయి. ప్రతిపక్షం ఉన్నప్పుడు చాలా మంది వెళ్ళిపోతారు, అలా కాదు నేను వచ్చి పోటీ చేస్తానని చేశారు. అప్పుడు ఎంత ధైర్యంగా అయితే మీరు ముందుకు వచ్చి చేశారో అంతే ధైర్యంగా, అంతే పట్టుదలతో ఈ పదవిని కూడా మీరు కేవలం అలంకారప్రాయంగా కాకుండా 10 మందికి ఉపయోగపడేదానికి, 10 మందికి లోన్లు ఇప్పించేదానికి, స్కాలర్షిప్ ఇచ్చేదానికి మీరు ఉపయోగిస్తారని పూర్తి నమ్మకంతో అటు కన్నా లక్ష్మణ్ గారు మీ మీద ఇంత కాన్ఫిడెన్స్ పెట్టి ఆయన ఇప్పించడం జరిగింది. అలాగే రాష్ట్రం అన్ని ప్రాంతాలకు కూడా తిరిగి మీరందరికీ ఉపయోగపడతారని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతూ అందరి తరఫున కూడా అభినందనలు తెలియజేస్తున్నారు.